మన బైకుల్లో, కార్లలో పెట్రోల్, డీజిల్ కి ఆల్టర్నేటివ్ గా ఇథనాల్ రాబోతుందా? త్వరలోనే మన దేశం పెట్రో ప్రొడక్ట్స్ ని దిగుమతి చేసుకోవడం మాని సొంతంగానే ఇథనాల్ ని తయారు చేసుకునే రోజులు రాబోతున్నాయా అనే చర్చ మెల్లగా గేరపోతుందో పక్కన. ఇంకో వైపున ఈ ఇథనాల్ ని ప్రమోట్ చేస్తూ భారీ స్థాయిలో కేంద్ర మంత్రి గడ్కరీ ముడుపులు తీసుకున్నారు అని కాంగ్రెస్ ఆరోపించటము చూస్తున్నాం. అసలు ఈ ఇథనాల్ గొడవేంటి, ఇథనాల్ చుట్టూ ఇంత పాలిటిక్స్ ఎందుకు నడుస్తున్నాయి అనేదే కాదు, అసలు గడ్కరీ నా బ్రెయిన్ నెలకి 200 కోట్లు లాఫుల్ గా పనిచేసి సంపాదిస్తుంది అని చెప్పడం వెనక ఆ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేశారో తెలిస్తే ఖచ్చితంగా మనం సర్ప్రైజ్, షాక్ ఒకే టైంలో అయి తీరుతాం. ఇంతకీ ఇథనాల్ స్టోరీ ఏంటో డీటెయిల్ గా చూద్దామా? దిస్ ఈస్ కీ టాక్స్. మన దేశం చేస్తున్న ఖర్చుల్లో దాదాపు 40% పెట్రో ప్రోడక్ట్స్ దిగుమతి చేసుకోవడానికి చేస్తున్న చెల్లింపులే ఉన్నాయి. ట్రంప్ తో గొడవ రావడానికి కూడా అదే కదా కారణం. పెట్రో ప్రోడక్ట్స్ తక్కువ ధరకి దొరుకుతున్నాయి అని రష్యా నుంచి మనం కొంటుంటే రష్యా నుంచి కొనొద్దు అని ట్రంప్ చెప్పడం వల్ల కదా ఈ గొడవంతా. అంటే మన ఆర్థిక అంతర్జాతీయ వ్యవహారాలు 40% పెట్రో ప్రోడక్ట్స్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి కదా. మరి ఈ పెట్రో ప్రోడక్ట్స్ కి ఆల్టర్నేటివ్ ఇథనాల్ అవుతుంది అని కొంతకాలంగా చర్చ జరుగుతుంది కదా, నిజమేనా? అసలు ఏంటి ఇథనాల్ అని చూస్తే గనక మనకి చాలా ఆసక్తికరమైన విషయాలు కనబడతాయి. ఇథనాల్ ప్రకృతి సిద్ధంగా రెన్యూవబుల్, అంటే ఎలాంటి అడ్డు అదుపు లేకుండా తయారు చేసుకునే ప్రోడక్ట్ అని చెప్తూ ఉన్నారు. తర్వాత దీని ద్వారా పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది అని అంటూ ఉన్నారు. ఆ తర్వాత ఖర్చు కూడా చాలా తగ్గిపోతుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఈ 3 పాయింట్లు చూసిన తర్వాత వెంటనే పెట్రోల్ ని రీప్లేస్ చేసి ఇథనాల్ ని తీసుకురావచ్చుగా అనిపిస్తుంది ఎవరికైనా. కానీ మేజర్ గా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అసలు ముందు ఇథనాల్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. మొక్కజొన్న, చెరకు లాంటి ప్రకృతి సిద్ధమైన పంటల్ని ఫెర్మెంట్ చేసి మురగపెట్టి వాటి నుంచి ఈ ఇథనాల్ ని తయారు చేస్తారు. ఇథనాల్ తయారీలో అమెరికా, కెనడా లాంటి దేశాలు ప్రపంచంలో లీడర్స్ గా ఉంటే చాలా భారీ స్థాయిలో ఇండియా కూడా ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేసే స్టాండర్డ్ ని ఆల్రెడీ అందుకుంది. పైగా ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇథనాల్ వాడకం పెరిగితే గనక వ్యవసాయానికి, మరీ ముఖ్యంగా మొక్కజొన్న, చెరకు లాంటి పంటలకి ఊహించినంత డిమాండ్ వచ్చి అగ్రికల్చర్ రూపురేఖలే మారిపోతాయి. కాకపోతే ఇంతటి బెనిఫిట్స్ ఉన్నట్టు కనిపిస్తున్న ఇథనాల్ లో చాలా పెద్ద ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఒకటి కంపాటబిలిటీ, మిషన్ రెడీనెస్. కంపాటబిలిటీ ఏంటంటే మన దేశంలో వాడే కార్లు చాలా వరకు పాత టెక్నాలజీతో తయారు చేసినవి, పైగా ఇప్పుడు తయారై మార్కెట్ లోకి వస్తున్నవి కూడా ఇంచుమించు అదే స్టాండర్డ్ తో వస్తున్నవి. అదే ఇథనాల్ వాడకానికి అనుకూలంగా ఉన్న కార్స్ తయారు చేయాలంటే మన స్టాండర్డ్స్, ఇంజిన్ పనితీరు ఇవన్నీ మారాల్సి ఉంటుంది. దానికి కనీసం తక్కువలో తక్కువ ఒక 10 ఏళ్ల టైం పట్టొచ్చు. ఈ లోపలే మీరు ఇథనాల్ ని ఇంపోజ్ చేస్తే గనక కార్ల ఇండస్ట్రీ మీద భారీగా ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కార్ల తయారీ సంస్థలన్నీ అబ్జెక్ట్ చేస్తా ఉన్నాయి. దానికి తోడు ఇథనాల్ కంపాటబిలిటీ మీద, శక్తి సామర్థ్యాల మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇథనాల్ లో పవర్ జనరేషన్ ఎబిలిటీ పెట్రోల్ తో పోలిస్తే ఒక 60%, 70% మాత్రమే ఉంటుందిట. అంటే డెన్సిటీ తక్కువగా ఉండటము, అలాగే బర్నింగ్ కెపాసిటీ కూడా ఒక 60%, 70% ఉంటుంది పెట్రోల్ తో పోలిస్తే. దానివల్ల మైలేజ్ తక్కువ రావడమే కాదు, ఇంజిన్ పనితీరు మీద ఎఫెక్ట్ పడ్డమే కాదు, కార్ల తయారీకి ఇప్పటి వరకు వాడుతున్న మెటీరియల్ ప్లాస్టిక్, రబ్బరు, ఐరన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మన్నిక కూడా ఇథనాల్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అంటే బై అండ్ లార్జ్ అసలు కార్ల తయారీ అనే ఇండస్ట్రీనే ముందు రెడీ చేసి మార్చిన తర్వాత ఇథనాల్ ని తీసుకురావాలన్నమాట. ఇలాంటి ఛాలెంజ్ ఉండబట్టే ఇప్పుడు దేశంలో ఇథనాల్ మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. ఇదే టైంలో ఇథనాల్ ఉంటే గనక మనం విదేశాలకి డబ్బు అప్పనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు, పొల్యూషన్ తగ్గుతుంది, మనం సెల్ఫ్ రెసిలెంట్ అవుతాము అని కేంద్ర మంత్రి గడ్కరీ ఈ ఇథనాల్ ని అడ్వకేట్ చేస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి. అందుకోసమే ఆయన ఇథనాల్ తయారీ సంస్థల నుంచి భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నారు అని కాంగ్రెస్ ఆరోపించడానికి ట్రై చేస్తే, అలాంటి ముడుపులు తీసుకోవాల్సిన అవసరం లేదు, నాకున్న తెలివితేటలకి, పరిజ్ఞానానికి నా బ్రెయిన్ నెలకి 200 కోట్లు సంపాదించే కెపాసిటీ ఉంది అంటూ గడ్కరీ చాలా చమత్కారంగా చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి ప్రత్యర్థులకి సమాధానం చెప్పడము, ఇథనాల్ ని అడ్వకేట్ చేయడం అనేది ఒకటైతే, రెండోది నేను చాలా మంది కంటే తెలివైనోడిని అని నాగపూర్కి ప్రాతినిధ్యం వహించే గడ్కరీ చెప్పడం పార్టీ వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఎవరి మీద సెటైర్ వేస్తున్నారు. అది ఆయన మాటల్లో ఉన్న పన్, డబుల్ మీనింగ్.
అయితే ఈ ఇథనాల్ వాడకాన్ని దశల వారీగా తీసుకొస్తామని బై ద ఎండ్ ఆఫ్ 2025 మన పెట్రోల్లో 20% ఇథనాల్ ని కలపాలి అని స్టాండర్డ్ గా పెట్టుకున్నామని ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ తీసుకొస్తున్నాం కాబట్టి ఈ సిస్టమ్ కి E20 అంటే మన పెట్రోల్లో 20% ఇథనాల్ ఉంటుంది అనే పాలసీని కేంద్రం ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. బ్రెజిల్ లాంటి సౌత్ అమెరికా దేశాల్లోనూ అమెరికాలోనూ ఈ ఇథనాల్ బ్లెండింగ్ 10%, 15% ఇలా సిచ్యువేషనల్ గా చాలా దేశాల్లో ఉంది. అంటే ఓవరాల్ గా చూస్తే ఇథనాల్ ని పెట్రోల్ కి ఆల్టర్నేటివ్ గా కాకపోయినా కాంపోజిట్ ఫ్యూయల్ గా అయితే వాడడానికి రంగం సిద్ధమవుతోంది అని అర్థమైపోతుంది. ఇక ఆ తర్వాత గడ్కరీ తెలివైన మనిషి అని అంటూ ఉన్నాం కదా, ఆయన తెలివితేటలు ఆయనే భారీగా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు కదా, దానికి కొన్ని చారిత్రక ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. రోడ్డు రవాణా, ఆ తర్వాత సర్ఫేస్ మీద ఒత్తిడి తగ్గించేలాగా నౌకా కేంద్రాల ద్వారా రవాణా లాంటి విషయాల మీద ఆయన చేసే పరిశోధన గానీ లేకపోతే ఇన్నోవేటివ్ ఐడియాస్ గానీ వింటే నిజమే గడ్కరీ లాంటి నాయకుడు ఇంకా ఎలివేట్ అయితే బాగుంటుందేమో అని ఎవరికైనా అనిపిస్తుంది. అదొక్కటే కాదు, ఆయన లేట్ 30s లో ఉండగానే అంటే గట్టిగా 40 years కూడా రాకమునిపే ఆయన గోల్డెన్ క్వాడ్రిలేటర్, స్వర్ణ చతుర్భుజి అంటే దేశంలో 4 మూలల్ని కలిపేలాగా రహదారులు నిర్మిస్తే గనక ఫ్రైట్ ఛార్జెస్ తగ్గి డెవలప్మెంట్ ఇంత స్పీడప్ అవుతుంది అని చేసిన ప్లానింగ్ వల్లే వాజ్పేయి హయాంలో స్వర్ణ చతుర్భుజి అనే పాలసీకి రూపకల్పన జరిగిందని దానికి స్టార్టింగ్ పాయింట్ గడ్కరీ అని చాలా మంది దగ్గర వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే అప్పట్లోనే ఇంత షార్ప్ గా ఆలోచిస్తే దాదాపు 25 సంవత్సరాలు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడు నా మేధస్సు నెలకి 200 కోట్లు సంపాదిస్తుంది అని గడ్కరీ కాన్ఫిడెంట్ గా క్లెయిమ్ చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదనిపిస్తుంది. అన్నట్టు ఆయనకి నాగ్పూర్ బ్యాకింగ్ ఉంది కాబట్టి ఏమో ముందు ముందు ఇదే కాన్ఫిడెన్స్ మరింత ఎలివేట్ అయ్యి మరింత ఉన్నత పదవుల్లోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదేమో అని అనుకోవాలి. ఏమంటారు?